చూపెట్టవా ఇటు వెళ్ళుకురా. అయ్యో మేమైతే మా చిన్ని బొజ్జ వినాయకుడిని మేమైతే నిమజ్జనం చేస్తున్నాము. చూడండి ఇగో మా వంశోధారకులు 3 నంబర్లు, ఈ 3 నంబర్లతోని నిమజ్జనం చేతి. చిన్న కొద్దిది ఆగు ఆగు పట్టుకో, నువ్వు అన్నని పట్టుకో, నువ్వు అన్నని పట్టుకో, అటుండురా వెళ్తురుకు లేదు. జై బోలో విఘ్నేశ్వర మహారాజుకి, జై బోలో విఘ్నేశ్వర మహారాజుకి. నిమజ్జనము చేసినాము. పెద్ద వినాయకునితో ఇస్తావా వాటిని? సరే. మునిగిండా దేవుడు? ఓం నమశివాయ నమ హర మహా. ఇక వీకుర్రి అబ్బా నొచ్చినట్టు చేస్తాను, నొచ్చినట్టు చేస్తాను పిల్లలు చాలా ఓ చోటుగా. ఇక వీకుర్రి, ఇక వీకుర్రా బాడుకోవాలి. వీకుర్రి ఆగుతలేరు పెయిన్లా టిక్ బాడుకో. వీడైతే ఎక్కడ ఆగుతాను ఏమన్నా. విఘ్నేశ్వరుడిని తీసి మళ్ళీ బొట్టు గంధం పెట్టి మళ్ళీ స్వామివారిని తీసుకొని ఓం నమశివాయ. చూడండి స్వామివారిని, ఇదిగో గిట్టు చూడండి. స్వామివారికి మళ్ళీ బొట్టు అన్నీ పెట్టి ఇక మళ్ళీ ఇప్పుడు కింద ప్రదర్శిస్తున్నాను. ఇది దేవునికి నీళ్ళలా వేసినాం మేము, మా దేవుని నీళ్ళల్లో వేసినాము. తండ్రి నీ వాంఛన విఘ్నేశ్వర, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ రా తండ్రి, మంచిగా వేసుకుంటాము, మంచిగా పెట్టుకుంటాము. స్వామి విఘ్నేశ్వర స్వామి ఇప్పుడు ఉట్టిగానే ఉన్నాడు. ఇక కొంచెం పసుపు కుంకుమ వేసి పెడతా. ఇప్పుడు ఇంత పసుపు కుంకుమ వేసి అక్షంతలు అక్కడ కాళ్ళకాడ వేసి, అక్షంతలు కూడా కాళ్ళకాడేసి తండ్రి నీ వాంఛను విఘ్నేశ్వర. తలొల్లి ఉన్నది తండ్రి శివయ్య. స్వామి కూడా, ఆ స్వామిని కూడా మంచిగా అలంకరణ చేసుకున్నాం. ఎప్పుడు ఇలాగే సంతోషంగా అన్ని పండుగలు జరుపుకోవాలి. ప్రతి పండుగకు కూడా దేవుడు ఆశీర్వదించాలి. విఘ్నేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలతోని మమ్మల్ని ఆశీర్వదించుండి తండ్రి, మంచిగా ఉంచుండి. ఇగో విఘ్నేశ్వరుడు కూడా, వినాయకుడు కూడా, ఆంజనేయ స్వామి కూడా అందరినీ కూడా చేసుకున్నా నేను తండ్రి. నిమజ్జనం బాయ్.